హలో! హాయ్ అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే రెస్పాన్స్ మీన్స్ నేనెలా తీసుకుంటున్నాను అంటే, నేను గుడ్ న్యూస్ చెప్పినప్పటి నుండి నా కోసం అండ్ కేర్‌ఫుల్‌గా ఉండడానికి, అలాగే నా మంచి కోరుతూ చాలా పాజిటివ్‌గా కామెంట్స్ పెడుతూ చాలా విష్ చేస్తూ ఉండే. సో, మీ అందరి విషెస్‌తోనే నాకు తెలిసి ఫస్ట్ నుండి ఇప్పటి వరకు కూడా నేను ఇంత యాక్టివ్‌గా సెల్ఫ్‌గా అన్నీ చేసుకోగలుగుతున్నానేమో అక్కడ. సో, ఇదైతే ఇండియాకి వచ్చే ముందు ఐరా రూమ్‌లో అన్ని ఐరావి సార్ట్ ఔట్ చేస్తున్నాము. సో, ఏవైతే ఇండియాకి తీసుకురావచ్చు, ఇండియాకి సరిపోకపోతే నరేష్ ఒక రోజెళ్లి షాపింగ్ చేసి తీసుకొచ్చారనమాట. అండ్ నా శారీస్ విషయానికొస్తే ఎవ్రీ టైమ్ నేను శారీస్ కొన్ని ఒక్కొక్కసారి నాకు వద్దనుకున్నవి ఇండియాలో వదిలేయడం వాటిని, లేదంటే స్కర్ట్స్ కానీ, లెహెంగాస్ కానీ కుట్టించడం అలా చేసేదాన్ని. ఈసారి అలా స్కోప్ లేదు. సో, నేను ఇండియాకి వస్తున్నాననే న్యూస్‌లో అప్పుడు ఓపెన్ చేశానంటే మళ్ళీ ప్యాక్ చేయలేదు. సో, ఇది 2 డేస్ ముందు ప్యాక్ చేస్తున్నాననమాట. వెడ్డింగ్ కోసం ప్లస్ నా సీమంతానికి ఏమైనా ఉంటే అలా. సో, కొన్ని అవసరం లేనివి అదే టైంలో సార్ట్ ఔట్ చేస్తూ సో, రీసైకిల్‌కి అయితే వేసాము. కొత్తింటికి వచ్చినప్పటి నుండి రీసైకిల్‌కి ఒక్కసారి కూడా ఎళ్ళలేదు. అండ్ నావి కూడా చాలా స్టఫ్ పడేయకుండా అలా ఉండిపోయినాయన్నమాట. నాకు కొంచెం ధైర్యం అవ్వదు. వాటిని రీమేక్ చేయడం అట్లా చేస్తూ ఉంటాను కాబట్టి. బట్ ఈసారి కొంచెం ధైర్యం చేసుకొని కొన్ని పడేసాననమాట. అంటే అవి ఇండియాకి తీసుకొచ్చిన వేరే వాళ్ళకి యూజ్ అవ్వవు అలా అని చెప్పేసి నేను యూజ్ చేయలేను ఫ్యూచర్‌లో. అలాంటివన్నీ చాలా వచ్చేసాయి నాకు. ఎందుకు అన్ని సార్ట్ ఔట్ చేస్తూ ఉంటే. సో, ఇంకా షాపింగ్ అయితే వచ్చాం. షాపింగ్ కూడా ఎక్కువ సార్లు ఏం రాలేదు. జస్ట్ 2 టైమ్స్ అనమాట. నార్మల్‌గా అయితే ఏ రోజు ఫ్లైటో ఆ రోజు అనమాట ఇది. ఈ క్లిప్ రికార్డ్ చేసింది. ఇది స్ప్రింగ్ అంతా స్టఫ్ వచ్చేసింది. చాలా చాలా బాగుండే గార్డెనింగ్‌వి. ఇక్కడే ఉండుంటే యూఎస్‌లో ఉండుంటే మాత్రం చాలా కొనేదాన్ననమాట. ఇంకా మేము ఒక ఈవెంట్‌కి వెళ్ళి వస్తూ ఉంటే మేము వచ్చే కన్నా లాస్ట్ వీకెండ్ అప్పుడు కాస్కోకెళ్ళి చాక్లెట్స్ తీసుకున్నాము. ఒకప్పుడు చాక్లెట్స్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉండే. ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇంక ఇంట్లో చాలా పనులున్నాయన్నమాట. ఒక రోజు ముందు అంతా ఇవి రికార్డ్ చేస్తూ ఉండే. ఐరాకి ఇట్లా పెయింటింగ్ చేయడం చాలా ఇష్టం అనమాట. ఈ మధ్య ఎక్కువ పెయింటింగే చేస్తుంది. కలర్‌వన్నీ తీసుకొని. ఇవి డిఫరెంట్ షేప్స్ కానీ, ఏబీసీడీలు కానీ ఏదో ఒకటి ట్రై చేస్తుంది. తనకు అలా వదిలేసి మేము ఫాస్ట్‌గా అన్ని పనులు చేసేసుకోవాలని చెప్పి స్టార్ట్ చేసుకుంటాము. సో, ఇలా తను చాలా సేపు ఎంగేజ్ అవుతదనమాట. అదొక ప్లస్ పాయింట్ అనిపిస్తది నాకెందుకో. తీసుకో ఏముంది పప్ప ఇచ్చాడు. You like it? Olaf! Where's Elsa? Olaf is here. I can't. Everything. Okay. Oh, so scary. So full games ఆడతావా? Yes. ఓపెన్ చేద్దామా? This is చిన్న iPad. Yes. This open. అక్కడ పెడతాం. నరేష్‌కి యూఎస్‌కొచ్చిన కొత్తలో ఒక ఐప్యాడ్ తీసుకున్నాడు. సో, అదే ఉంది కొత్తగా ఇంతవరకు. బట్ దాంట్లో సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అవ్వడానికి కూడా మనకు ఆ స్కోప్ ఇవ్వట్లేదు. ఇప్పుడు లేటెస్ట్‌వి చాలా వచ్చాయి కాబట్టి. సో, అందులో యూట్యూబ్ అవన్నీ అంత కన్వీనియంట్‌గా ఫ్లెక్సిబుల్‌గా ఉండట్లేదనమాట. అందుకని మా ఫ్రెండ్ వాళ్ళు రీసెంట్‌గా మాకు రికమెండ్ చేశారు. అమెజాన్ ట్యాబ్ తీసుకోమని. వాళ్ళకి చాలా హెల్ప్ అయిందంట కిడ్స్‌కి ట్రావెలింగ్‌లో. అండ్ ఆల్మోస్ట్ 30-35 అవర్స్ జర్నీ కాబట్టి సో, ఎంతో కొంత ఇది హెల్ప్ అవుతది అనిపించింది. సో, ముందే కొన్ని ట్రై చేద్దామని అది చూస్తున్నామనమాట. అండ్ ఇక్కడ ఒకటి తనకి క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది కదా! దానికి బదులుగా ఒకటి సెల్ఫ్‌గా రైడ్ చేసుకునేది తీసుకుందామని ఎప్పటినుండో ప్లాన్ ఉండే. బట్ ఇన్ని రోజులు ఎలాగో ఏం ట్రావెల్ ప్లాన్ లేదు. అందుకని ఇండియాకి వస్తున్నామని తెలియగానే నరేష్ ఒక 2-3 రకాలవి ట్రై చేస్తూ ఉండే. ఇది బాగా వెళ్తుంది కానీ అసలు నాకు ఆ లుక్ నచ్చలేదు. బట్ చాలా బాగా స్మూత్‌గా వెళ్తూ ఉండే ఈజీగా. సో, ఇది నాకు 7 కేజెస్‌కి బదులుగా ఇది తీసుకెళ్ళొచ్చు. ఐరా టాయ్స్ గానీ, యాక్టివిటీస్ గానీ హ్యాండీగా పెట్టుకోవచ్చు. ఫ్లైట్‌లో మన లెగ్ దగ్గర పెట్టుకోవచ్చు. వీటిపైన కూడా ఐరా రిలాక్స్ అవ్వచ్చు. లెగ్ స్పేస్ ఉంటుంది కాబట్టి. సో, ఇదైతే కొంచెం రిటర్న్ చేసి మళ్ళీ వేరేది తీసుకున్నాము. ఇప్పుడు ఈస్టర్ సీజన్ కదా! ట్రేసింగ్ అనుకుంటా ఐ థింక్. ఈస్టర్ ట్రేసింగ్ ఎప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు. అందుకే ఒకటైనా కొత్తగా ఉంటుంది ట్రావెల్‌లో అని. కొన్ని ప్లే డోస్ పెట్టాను. మరి అదిలో చేస్తారో లేదో తెలియదు. స్కెచెస్, పెన్స్ అట్లా పెట్టాలనుకున్నా. కరెక్ట్ నిన్న నైట్ ఐరా కొంచెం కోల్డ్ స్టార్ట్ అయిందనమాట. ఇందులో ఇంకా మినియేచర్స్ వేసుకురా నీ రూమ్లోకి వెళ్ళి. చిన్నవి నీకు లాట్ ఆఫ్ టాయ్స్ ఉంటాయి. అమ్మా పాప నాట్ అలౌడ్ అంటాడు. తీసుకురా నేను ప్యాక్ చేస్తా లోపు చిన్న నీ బ్యాగ్లో. మార్నింగ్ అయితే ఉప్మా చేశాను ఇక్కడ. అండ్ ఇంకా వెజిటేబుల్స్ అట్లా ఏం లేవు. ఎగ్స్ ఒకటి ఉన్నాయి. ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ అయిపోయింది. క్లీన్ చేయాలి ఈవినింగ్. మొత్తం ఖాళీ చేస్తున్నాం. మొన్నటి నుండే ప్లాన్గా ఒక్క కర్రీ చేయడానికి అక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట.
ఇదంతా క్లీన్ చేసి వెళ్ళిపోతే బెస్ట్ అనమాట. ఇవన్నీ పికిల్స్ ఇటు సైడ్ ఏం లేవు. అండ్ ఇంకా ఏంటంటే ఇంక ఎక్స్ట్రా లగేజ్ ఉంటే ఇన్ కేస్ ఇట్లాంటివన్నీ ఎక్స్ట్రా చాక్లెట్ ప్యాకెట్స్, కొన్ని ట్రావెల్లోకి నట్స్ ప్యాక్ చేస్తా. బట్ ఇంత క్వాంటిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇవి చెక్-ఇన్లో స్పేస్ ఉంటే వేసేసి కొన్ని టుగెదర్ అన్న ఒక దాంట్లో వేద్దామని అనుకుంటున్నా. ఈరోజు నాకు అనాటమీ స్కాన్ ఉందన్నమాట. అనాటమీ స్కాన్కి వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది. ఈరోజే అయిపోతుంది, మళ్ళీ మధ్యలో ఇండియాలో వెళ్ళాలంటే కష్టము అని అటు ఇటు తిరుగుతూ ఉంటానని చెప్పేసి స్టేబుల్ అయ్యాక చూపించుకోవచ్చు, లేట్ అయినా. నరేష్ అదే అన్నాడు, వరీ అవ్వకు, ఒకవేళ ఇక్కడ అంత బేబీ సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇండియాలో కూడా చేయించుకోవచ్చు కదా అని చెప్పి ఇవన్నీ తీసుకొస్తుంది తను. అపాయింట్మెంట్ వచ్చేసి 1కి ఉంది. సో 12:45కి అక్కడ ఉండాలి హాస్పిటల్లో. ఎండ ఫుల్ వస్తుంది ఇక్కడ. అండ్ నా ఫేస్ కూడా ఇగ్నోర్ చేయండి. అండ్ ఇప్పుడు 1 అవర్ ఉంది బయట నాకు తిరగడానికి, షాపింగ్కి. హాఫ్ అన్ అవర్ షాపింగ్, ఇంకొక 2-3 ఐటమ్స్ డ్రాప్ ఆఫ్లు ఉన్నాయన్నమాట. ఐరా నేను ఇద్దరం వెళ్తున్నాము షాపింగ్కి. జస్ట్ మార్షల్ వెళ్ళేసి హ్యాండ్ బ్యాగ్స్ అట్లా తీసుకుంటాను. ఇంకొక 2-3 ఐటమ్స్ ఉన్నాయి, అవి తీసేసుకోవడం అంతే. చాలా హెక్టిక్ గా ఉంది ఈసారి. ఏంటో లాస్ట్ మినిట్ వరకు ప్యాక్ చేస్తూనే ఉన్నాం. అట్లీస్ట్ నేను ముందే ప్రిపేర్డ్గా ఉంటాను. నరేష్ కన్నా కొంచెం అప్పటికప్పుడు చేసుకోగలుగుతాడు కానీ, సో నేను మాత్రం ఇంత ఘోరంగా లాస్ట్ మినిట్ వరకు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఐరా టాయ్స్ సర్దాలి, ఇంకా చాలా ఉంది. మెయిన్గా అనాటమీ స్కాన్ అయిపోతే కూల్ అయిపోతా. ఇండియా కోసం 1 అవర్ షాపింగ్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. క్రేజీ అనిపించింది ఎక్స్పీరియన్స్. ఐరా అక్కడ ఉన్న చిన్న చిన్న కిడ్స్తో బాగానే మాట్లాడుతూ ఎంజాయ్ చేసింది. మా తమ్ముడు లాస్ట్ మినిట్లో షూస్ కావాలన్నాడు, అందుకే వెళ్ళా. సో ఇప్పుడు ఇంకా అనాటమీ స్కాన్కి అయితే వెళ్తున్నాను. మార్నింగ్ నుండి బిజీ అయిపోయింది, షాపింగ్ అయిపోయింది, లంచ్ అయిపోయింది. సో ఇప్పుడు స్కానింగ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుండి. యాక్చువల్గా నేను వచ్చే రోజే నాకు అపాయింట్మెంట్స్ ఉన్నాయి. డాక్టర్ విజిట్ ఉంది, వెంటనే అనాటమీ ఉందన్నమాట. వెళ్ళగానే ఫస్ట్ డాక్టర్ విజిట్ అనమాట. ర్యాండమ్గా మనకు బేబీ హార్ట్ బీట్ వినిపించేట, అదే సింపుల్ థింగే. బట్ వెళ్ళగానే చాలా లేట్ అయిపోతుంది ఈసారి. అపాయింట్మెంట్స్ ఏంటో జనాలు లేకపోయినా కానీ లేట్ అయింది. మేము అనుకున్నాము కంప్లీట్గా హాఫ్ డే అటు వెళ్ళిపోతుంది, ఇంకా ఏది కుదరదు అని చెప్పేసి. బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వచ్చే ముందు అనాటమీ అయిపోతే రిలాక్స్డ్గా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని ఒక మాట వింటే. సో వచ్చేసామన్నమాట. ఇది కేరీ లొకేషన్లో, మేము ఉండేది హాలీ స్ప్రింగ్స్లో. అనాటమీ స్కాన్ అయితే అయిపోయింది. ఈ రోజే నాకు ఫస్ట్ డే ఎలిజిబుల్ అనమాట టెస్ట్కి. అంటే నిన్న వెళ్ళినా కానీ మనకు వీక్స్ కంప్లీట్ అవ్వంది చేయను కదా, సో ప్రీపోన్ చేసుకోలేకపోయినా, అందుకే ఈరోజు వెళ్ళి అనాటమీ స్కాన్ కంప్లీట్ చేసేసుకున్నాం. యాక్చువల్గా 2:45కి ఉండాల్సింది, 3:30కి పిలిచారు, 4:30 అయింది. 4:30కి డైరెక్ట్ టార్గెట్కి వెళ్ళిపోయి కొన్ని ట్రావెల్ ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, పేస్ట్, బ్రషెస్ అలాంటివి, ఐరాకి సోప్స్ అట్లా తీసుకున్నాం. మెడిసిన్ కూడా తీసుకున్నాం. ఐరాకి కరెక్ట్ స్టార్ట్ అయ్యే ముందే కోల్డ్ స్టార్ట్ అయిందనమాట. సో అదే చూస్తున్నా. ఇప్పుడైతే వచ్చి నేను కుకింగ్ చేస్తున్నాను, ప్యాకింగ్ చేసుకోవడానికి. ఫస్ట్ ఫుడ్ క్యారీ చేయడము. ప్రెగ్నెన్సీలో అనాటమీ స్కాన్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో స్కాన్ అయితే అయిపోయింది, అమ్మాయి అనిపించింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పారు. అసలు యాక్చువల్గా ఇంకా ఎనీ అపాయింట్మెంట్ అస్సలు అవసరం లేదు, టిల్ 7th మంత్ అని చెప్పారనమాట. బట్ మనకు అంత లాంగ్ అనిపిస్తే ఇండియాలో డాక్టర్స్ని విజిట్ అయ్యి హార్ట్ బీట్ వినొచ్చు బేబీది అని సజెస్ట్ చేశారనమాట. చూడాలి అది ఎలా అవుతుంది. అండ్ 7th మంత్ లోపు నేను ఇండియా వెళ్తానా, డెలివరీ ఇక్కడేనా, ఇంకేం తెలీదు. ఇండియాకైతే వచ్చేసాను కదా. సో ఇక్కడైతే ఇందాక చూపించిన ఐరవని సర్దుతున్న యాక్టివిటీస్. అలాగే అమెజాన్ ట్యాబ్ తీసుకున్నాం కదా, దానికి సెట్ అయ్యేలాగా ఒక వైర్లెస్ బ్లూటూత్ సెట్ తీసుకున్నాం అనమాట. ఇది ఐక్లెవర్ బ్రాండ్, అమెజాన్లో దొరికింది. అండ్ చాలామంది కూడా సజెస్ట్ చేశారు. ఐరాకైతే బాగానే హెల్ప్ అయింది. ఫ్లైట్లో మనం స్క్రీన్కి కనెక్ట్ చేసుకోవచ్చు విత్ వైర్, లేదు అంటే ఎనీ డివైజెస్కి వైర్లెస్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నాకు ఏదో డిస్కౌంట్ కూపన్ యూస్ చేస్తే నాకు తగ్గింది కూడా ప్రైస్. రియల్లీ మీకు నీడ్ ఉంటే మాత్రం నేను ఇచ్చే లింక్ నుండి ట్రై చేయండి. నేను ఇచ్చే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ కలర్ పర్ఫెక్ట్గా మనకు ఐపాడ్కి సెట్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట. పర్పుల్ తనకి ఇష్టం కూడా, అలాగే తన బ్యాగ్ కూడా మ్యాచ్ అయిపోయింది. ఇంకా కొన్ని ప్లాంట్స్ అయితే ప్రొటెక్ట్ చేసుకోవడానికి వింటర్ టైంలో గరాజ్లో పెట్టుకున్నాను అనమాట. సో అందులో కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని పోయాయి ఆల్రెడీ. సో అవైతే బయటకు షిఫ్ట్ చేస్తున్నాం, ఎలాగో స్ప్రింగ్ వచ్చేసింది కాబట్టి. అండ్ ఫ్రెండ్స్కి చెప్పి వాటర్ కూడా పెట్టియచ్చు బయట అయితే అని. ఇంకా ఇండోర్వి చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఎంత ఇష్టపడి కష్టపడి పెంచుకున్నాము, ఇవి పాడైతే మళ్ళీ ఎంత అప్సెట్ అయిపోతామో. ఫ్రెండ్స్కి చెప్పొచ్చు, బట్ వీక్లీ 3 times వాటర్ వేస్తామన్నమాట. వీక్లీ 3 times పని చెప్పడం అంటే కొంచెం ఎట్లనో అనిపించి దీనికి ఏదైనా సెటప్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి
ఆటో వాటరింగ్ డ్రిప్ అని మనకు ఉంటుంది. ఇది అమెజాన్‌లో నరేష్ చాలా వెతికి వెతికి ఇది రివ్యూస్ బాగున్నాయని చెప్పి ట్రై చేస్తున్నాడు. సో ఇంతకుముందైతే మేము ఎప్పుడు ట్రై చేయలేదు. మంచిగా వర్కౌట్ అయింది. ఇవి పైప్స్ అన్ని కనెక్షన్స్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ 2-2.5 అవర్స్ అట్లా పట్టింది ఈవినింగ్ టైంలో. ఇంకా ఫ్యూ అవర్స్‌లో బ్యాగ్ కూడా సర్దుకోలే ప్రాపర్‌గా, కానీ చెట్లు మాత్రం నీట్‌గా సెటప్ చేశాడు. కింద మనకు డెకోర్‌కి టేబుల్స్‌కి వేస్తాం కదా, అవన్నీ ఉండే నా దగ్గర కొన్ని. సో అవన్నీ కింద వేసేసి వాటర్ ఏమైనా లీకేజ్ ఉంటే దానిపైన పడుతుందని చెప్పేసి, లేదంటే మనకు ఫ్లోర్ అంతా పాడైపోతుంది. సో ఇది మేము అమెజాన్ నుండి తీసుకున్నాం. ఎవరికైనా కావాలంటే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా. చాలామంది అడిగారు. ఇది ఎత్తైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, లాంగ్ వెకేషన్కి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్ అనమాట. అండ్ వాటర్కి కూడా ఫుల్ వాటర్ పట్టాలి అని అంటే స్టోరేజ్ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో పట్టాము. లేదంటే చిన్న చిన్నవి అయితే మళ్ళీ రెగ్యులర్గా దాన్ని ఫిల్ చేస్తూ ఉండాలి. ఇంకా అయిపోయింది, దాన్ని సెటప్ చేసి ప్యాక్ చేసుకొని ఇది ఎర్లీ మార్నింగ్ 3:30 to 4 మధ్యలో స్టార్ట్ అయిపోయాము 2 కార్స్‌లో. నేను, ఐరా ఫ్రెండ్ వాళ్ళు డ్రాప్ చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళు ఒక కార్‌లో విత్ లెస్ లగేజ్, ఇంకొక కార్‌లో నరేష్ మొత్తం లగేజ్తో వస్తున్నారనమాట. ఎయిర్పోర్ట్ వరకు ఫ్రెండ్సే డ్రాప్ చేశారు. జస్ట్ ఇప్పుడే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. ఐరా నేను ఒక కార్లో వచ్చాము, నరేష్ ఒక కార్లో వచ్చాడు. లగేజ్ చెక్ ఇన్ చేసేస్తే పెద్ద పని అయిపోతుంది. సో ఐరాకి బ్యాగ్ కొన్నాము. ఇంకా అలవాటు అవ్వలేదు, లాగమంటే ట్రై చేస్తుంది. అండ్ మా ఫ్రెండ్ పొద్దున్నే టీ కూడా పెట్టి పంపించింది. లగేజ్ దగ్గర అయితే ప్రాబ్లం అయిందనమాట. ఇండియాకి వెళ్తున్నాం కదా అని ఏదో లూజ్గా వదిలేయకుండా, ఇప్పుడు మేము ర్యాలీ టు న్యూయార్క్ వెళ్తున్నాం కాబట్టి లోకల్ ఎయిర్లైన్స్ వాళ్ళు 1 గ్రామ్ ఎక్కువ ఉన్న, 1 LB ఎక్కువ ఉన్న అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. మొత్తం కొంచెం అటు ఇటు సెట్ చేయాల్సి వచ్చింది, కొన్ని పడేయాల్సి వచ్చింది. ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ అవ్వడం. తక్కువ పెట్టుకుంటే బాగుండేదేమో. ఇప్పుడే ర్యాలీ ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి న్యూయార్క్ స్టార్ట్ అయిపోతుంది ఇంకో 10 minutesలో బోర్డింగ్. ఐరా మార్నింగ్ నుంచి నిద్ర లేదు, స్నాక్స్ తింటుంది. మాకు ఇద్దరికి ఆకలేస్తుంది. ఈ ట్రిప్ వల్ల హెక్టిక్ ఉండి 2 days నుండి సరిగ్గా ఫుడ్ తినలేదన్నమాట. కొంచెం ఎక్సైటింగ్గా ఉంది ఇప్పుడు. ఇంటికి వెళ్ళిన తర్వాత న్యూస్ తెలిసాక మా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో. ఇండియాకి రావాలంటే చాలా కన్సిడర్ చేయాలి, బడ్జెట్ చూసుకోవాలి అదంతా. అలాగే ఈసారి ట్రావెలింగ్ కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్, దట్టు ప్రెగ్నెన్సీ విత్ టాడ్లర్ అదంతా. అండ్ ఇక్కడైతే మేము ఎయిర్ ఇండియాకి వస్తున్నాం అనమాట. ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చాలామంది ఫుడ్ బాగుంటుంది, డైరెక్ట్ ఫ్లైట్ అని అనేవాళ్ళు. ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అనుకున్నాం. సో అదైతే మా దగ్గర నుండి ఏమీ లేదు. న్యూయార్క్ వరకు వెళ్ళి అక్కడ నుండి ఫ్లై అవ్వాలి. అదర్వైజ్ మేము ర్యాలీలో ఉన్న వాళ్ళు మోస్ట్లీ డీసీకి డ్రైవ్లో వెళ్ళి అక్కడ నుంచి ఇండియాకి ట్రావెల్ చేసేవాళ్ళం. సో ఈసారి అలా కాకుండా లోకల్ ఫ్లైట్లో ఒకసారి ట్రావెల్ చేయాల్సి వచ్చింది కాబట్టి లగేజ్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఫేస్ చేయాల్సి వచ్చింది. కొన్ని పడేసాను. అవి మార్నింగ్ నేను నరేష్కి తెలియకుండా యాడ్ చేశాను అనమాట. ఎలాగో నరేష్ చాలా తక్కువ పెడతాడు అని చెప్పేసి. నేను అది పెట్టకపోతే సెట్ అయ్యేదేమో. బట్ ఈసారి ఒక్క 1 LB ఉన్నా కానీ పడేయండి కంపల్సరీ అని చెప్పారు. అదొకటి ప్రాబ్లం అయింది. చూసుకోండి మీరు ఇట్లా లోకల్లో, ఐ మీన్ ఒక స్టేట్ నుండి ఒక స్టేట్కి ట్రావెల్ అవుతున్నప్పుడు లగేజ్ కోసము. అండ్ ఇక్కడైతే ఇంకా న్యూయార్క్కి ఫ్లై అవుతున్నాం కదా. న్యూయార్క్కి వెళ్ళిన తర్వాత తక్కువ టైమే ఉంది. బట్ న్యూయార్క్లో మనం ఎక్కువ వాక్ చేయాల్సి వస్తుంది, మెట్రోలో వెళ్ళాల్సి వస్తుంది ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి అలా. సో అప్పుడైతే చూడాలి, డిపెండ్స్ ఆన్ మై ఎనర్జీ. ఎందుకంటే 1 week నుండి నిద్ర సరిగా లేదు, ఫుడ్ సరిగా లేదు. చాలామంది వీల్ చైర్ తీసుకోమని సజెస్ట్ చేశారనమాట. ఎక్కువ టైర్డ్ అయిపోవద్దు జర్నీలో అని చెప్పారు. అండ్ డాక్టర్స్ కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు ఎలా టేక్ కేర్ చేయాలి అని చెప్పేసి. అవి ఇప్పుడు మీకు ఈ వీడియోలో కూడా షేర్ చేస్తాను. నాలాగా ప్రెగ్నెంట్ వాళ్ళు ఏమైనా ట్రావెల్ చేయాలని అనుకుంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఐరాకి మోనా చాలా ఇష్టము. ఎక్కగానే మోనా కాసేపు పెట్టామన్నమాట. కొత్త హెడ్ఫోన్స్ కాబట్టి తనకు కూడా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ ఇంకా తనకి ఇష్టమైంది ఈ డ్రాయింగ్, పెయింటింగ్ ఇవన్నీ. సో ఇక్కడ నాకు బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి ఆకలేసేసింది. డిన్నర్ కోసం ప్యాక్ చేసుకున్న చపాతీలు తినేసాం. మా ఫ్రెండే ప్యాక్ చేసింది అనమాట. డిన్నర్తో పాటు లంచ్ కూడా ప్యాక్ చేసి ఇచ్చిందనమాట. న్యూయార్క్లో దిగగానే ఆఫ్టర్నూన్ టైం లంచ్ టైం అవుతుంది. అక్కడ లంచ్ చేసేసుకొని ఇంకా మనకి ఇండియా ఫ్లైట్ ఉంటుందన్నమాట. సో ఐరా విండో సీట్లో కూర్చొని చాలా ఎంజాయ్ చేసింది. అప్పుడే
కొంచెము టేక్ ఆఫ్ అయిన తర్వాత హౌసెస్ అన్నీ చిన్నగయినాయి. లేదు ఇంటికెళ్ళిపోదాం అని ఒక డైలాగ్ ఏసిందనమాట. మేము షాక్ అయ్యాము. అప్పుడే ఇంటికంటుందేంటి అని జెప్పేసి. సో, ఇక్కడ పులిహోర లంచ్‌కి తెచ్చామనమాట. ఫస్ట్ టైమ్ ఇట్లా ఫుడ్ నేను క్యారీ చేయడం. యూజువల్‌గా అయితే ఫ్లైట్‌లో అది ఎక్కడి నుండి ఎక్కడికెళ్ళినా గానీ నేనెప్పుడు క్యారీ చేయను నేనైతే. సో, ఇప్పుడు ప్రెగ్నెంట్ ప్లస్ ఐరా కోసం గూడా ఆలోచించి ఇద్దరి కోసం బెస్ట్ క్యారీ చేయడమే అనిపిచ్చి అవైతే క్యారీ చేశా. అండ్ ట్రావెల్‌లో కోసం కొన్ని టాబ్లెట్స్ అయితే ప్యాక్ చేసుకున్నాను. ఈ టాబ్లెట్ ఆర్గనైజర్ నాకు టార్గెట్‌లో దొరికిందనమాట. చాలా నచ్చింది. దేని దానికి సెపరేటర్‌లో పెట్టేసుకొని ఈజీగా అన్నీ బయటకు తీయకుండా బాటిల్స్ ఇవి బెస్ట్ అనిపిచ్చిందనమాట. సో, ఇంకా ఇక్కడైతే ఐరా పడుకుంది. అప్పటికే జలుబు స్టార్ట్ అయింది. మెడిసిన్ ఏసేసాం ఫుడ్ పెట్టి. అండ్ ఇంకా ఇక్కడ మెయిన్‌గా జాగ్రత్తలు అంటే ఫ్లైట్‌లో ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి లేచి కొంచెం అటు ఇటు వాక్ చేయమని చెప్పారు డాక్టర్ మెయిన్‌గా. బ్లడ్ క్లాట్స్ అట్లా అవ్వకుండా ఉంటుంది ప్రెగ్నెంట్ వుమెన్‌కి అని చెప్పి. అండ్ ఇక్కడ లూజ్ టాప్ వేసుకున్నా ఇండియాలో దిగగానే ఎవరు గుర్తుపట్టకూడదు మా తమ్ముడొస్తే అని చెప్పేసి. అండ్ వాకింగ్‌తో పాటు మెయిన్ కంప్రెషన్ సాక్స్ అనమాట. సో, అవి వేసుకోమని చెప్పారు. ముందే ఆర్డర్ చేసుకున్నాము. ఈవెన్ నరేష్ కూడా ట్రై చేశారు. ఇది ఫస్ట్ టైమ్. సో, ఎయిర్ ఇండియా ఫుడ్ బావుంటదని అందరూ చెప్పారు గానీ నాకైతే అంతగా ఏం నచ్చలేదు. బట్ తప్పదుగా ఇంకా తినాలి టైమ్ టు టైమ్. నరేష్ అడుగుతున్నాడు ఎలా ఉందని చెప్పేసి. ఎందుకంటే నేను ఆ రోజు నాన్ వెజ్ తినను. సో, పన్నీర్ అనుకుంటా. అంత టేస్టీగా ఏం లేదు. బట్ ఇట్స్ ఓకే. ట్రావెల్‌లో ఒకరోజు అడ్జస్ట్ అయితే సరిపోతుంది. ఐరాకి ట్రేసింగ్ బుక్ కొనడం ఇదే ఫస్ట్ టైమ్. ఇన్ని రోజులు నేర్పించలేదు. ఎలాగో ప్రీకే కోసం వెయిట్ చేస్తున్నామని. సో, ఆ రోజే చెప్పాను ఇలా ఈ ట్రేసింగ్ అంతా స్టార్ట్ చేయాలి. ఏబీసీలు వస్తాయని చెప్పేసి. ఇంకా ప్లేడోతో ఆడుకుంటుంది. నరేష్ కూడా కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఫ్యూ అవర్స్‌కి ఏదో వీడియో ఎడిటింగ్ అది స్టార్ట్ చేసుకున్నాడనమాట. అండ్ ఇంకా మెయిన్‌గా చెప్పాలంటే కంప్రెషన్ సాక్స్ గురించి. అది మధ్యలో ఏమైందంటే నాకు అసలు గాలాడట్లేదు. టూ మచ్ టైట్ ఉంది అని చెప్పేసి తీసేసాను. తీసేస్తే ఇమ్మీడియేట్‌గా నా మొత్తం లెగ్స్ ఉబ్బిపోయాయన్నమాట. వితిన్ 10 మినిట్స్‌లో. అమ్మో! ఇదేదో బాలేదని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వేసుకున్నాను. మళ్ళీ సెట్ అయిపోయింది. అది మెయిన్ క్యారీ చేయండి కంప్రెషన్ సాక్స్. బాగా హెల్ప్ అవుతది. ఇంకా ముంబైలో అయితే ఇక్కడ ల్యాండ్ అయ్యాము. డ్యూటీ ఫ్రీ ఐటెమ్స్ కొన్ని షాపింగ్ చేసేవుంటే చేసేసుకున్నామనమాట. ఇక్కడ ముంబైలో కూడా వీల్ చైర్ తీసుకున్నాము. ఎందుకు అనంటే ముంబైలో 3 అవర్సే ఉండే. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 45 మినిట్స్ నడవాల్సొచ్చింది. అండ్ నాకు అప్పటికే జర్నీలో అంత కంఫర్టబుల్ అనిపించలేదు. ఎయిర్ ఇండియా చాలా వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనిపిచ్చింది. మనం ఫినాన్షియల్‌గా క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా మనీ మిగులుతది ఒక్కొక్క టికెట్ మీద. అదొక్కటే ఆలోచించుకొని ఆల్మోస్ట్ ఈచ్ 400 మిగిలినా 1200 మిగులుతుంది కదా అని చెప్పేసి ఇందులో ఎక్స్‌పీరియన్స్ అయ్యాము. దట్ టు ప్రెగ్నెన్సీ టైంలో. జర్నీ కూడా ఎక్కువ అవర్స్ ప్లస్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ బాలేదు. ఫ్లైట్‌లో స్క్రీన్స్ కూడా పనిచేయలేదు. బోర్ కొట్టేసింది. ఇంకా ఫైనల్లీ నాకంతా అప్‌సెట్ అయిపోయినా మొత్తము ఈ ట్రావెల్‌లో. బట్ స్టిల్ ఇండియా అంటే ఒక ఎనర్జీ అనేది మనల్ని ఇక్కడికి తీసుకొస్తది. అదే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ. సో, ఇక్కడ దిగగానే వీల్ చైర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఆ 3 అవర్స్ కూడా మాకు సరిపోలేదు. అందరూ బోర్డ్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ముంబై నుండి హైదరాబాద్ ఫ్లైట్ మేమే లాస్ట్‌లో ఎక్కామనుకుంటా. హైదరాబాద్‌కి వెళ్ళాక అక్కడి నుండి ఇంటికెళ్ళాక పేరెంట్స్ రియాక్షన్ అదంతా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. నాకు తెలిసి మీరందరూ దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పక్కా నెక్స్ట్ వీడియో అదే ఇంకా. అలాగే నాకు పర్సనల్‌గా విష్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.